వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. పులివెందులలో ఒక చిన్న ఉప ఎన్నిక కోసం ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఎంతలా అంటే మాటలతో కాదు, ఇక చేతలతో అన్నట్టుగా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతున్నారు. దీంతో ప్రజలు కూడా భ్రాంతులకు గురి అవుతున్నారు. అసలు ఈ ఎన్నిక ఎందుకు? ఎవరి బలం చూపించుకోవడానికి ఎన్నిక? ఈ ఎన్నిక గెలవడం వల్ల ఎవరికి లాభం వస్తుంది ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి గారు మనకు పులివెందుల నుంచి జూమ్ కాల్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాకు సతీష్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు సార్? బాగా పులివెందుల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు హ్యాపీగా ఎలా ఉన్నారు? అసలు పులివెందుల్లో ఏం జరుగుతోంది అంటున్నారు? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. పాలిటిక్స్ ఎప్పుడు ఈజీగా ఉండవు. అందరూ అనుకున్న రకంగా ఒకసారి పాలిటిక్స్ లో కొన్ని కష్టకాలాలు కూడా ఫేస్ చేయాలా. ఈరోజు ఆ ఫేస్ జరుగుతూ ఉంది. రాజకీయాల్లో ఏది ఎట్లొస్తే అట్లా స్వీకరించాలా, అట్లే ముందుకు పోవాలా జరుగుతూ ఉంది ప్రచారం. ఓకే ఓకే సార్, ఒక్కటే అసలు పులివెందులలో ఏం జరుగుతుంది? పులివెందులలో పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి మరణముతో వచ్చిన ఉప ఎన్నిక అది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట ఒక ఉప సర్పంచ్కు ఉప ఎన్నిక, 2 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు, 3 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు, ఉమ్మడి కడప జిల్లాలకు సంబంధించి ఒంటిమిట్ట పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 6 అంటే 3 ఒక ఉప సర్పంచ్, 2 సర్పంచ్, 3 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయిపోయాయి టీడీపీకి. మిగిలింది ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలు. అయితే ఒంటిమిట్ట పులివెందుల రూరల్ మండలం. అయితే ఒంటిమిట్టలో అంత హోరాహోరీగా అయితే లేదు, అది ప్రశాంతంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఎటొచ్చి పులివెందులలో మాత్రము హోరాహోరీగా ఉంది. అసలుకి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలుకి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకు ఆ పరిస్థితి పులివెందులలో మాత్రమే అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పులివెందుల్లో. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఒక చిన్న మండలం, 10,500 ఓట్లు ఉన్నాయి. దీంతో పాటు మీరు అన్నట్లు ఒంటిమిట్ట పూర్వపు కడప జిల్లాలో సంబంధించిన ఒంటిమిట్ట 2 ఎన్నికలు మాత్రమే పిలిచారు. మీరు ఎప్పుడైనా నాగరాజు గారు చూడండి, బై ఎలక్షన్స్ అనేది పిలిచినప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ ఈ రోజు వరకు ఇప్పుడు మన షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి టైంకు ఏవేవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ పిలిచాల్సినటువంటి పరిస్థితులు. అవి పిలవకుండా సెలెక్టివ్గా కొన్ని మాత్రమే పిలిచినారు. అంటే ఈ అధికార పార్టీ ఎలక్షన్ కమిషన్తో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి కేవలం మాకు ఇలా బలం పెరిగింది అని చూపించేదానికి దీన్ని టార్గెట్ చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి మా కర్తవ్యం మేము నిర్వహిస్తున్నాం. ఒక్కటి సతీష్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకుడు మీరు. సాధారణంగా ఒకరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎవరైనా ఆయన చనిపోతే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చనిపోతే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. అయితే ఆనవాయితీ ఒక సానుభూతి కావచ్చు, ఆనవాయితీ కావచ్చు, ఏదైనా కూడా పోటీ పెట్టరు. అక్కడ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. పోటీ అనేది పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించినటువంటి సూక్తే, వేరే వాళ్ళు కాదు. ఎవరైనా వ్యక్తులు చనిపోతే దాని కారణంగా వచ్చేటువంటి ఆ వేకెన్సీని ఆ కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సేమ్ ఇదే రకంగా ఇదే ఈక్వేషన్ మీద రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ విజయం పోటీ చేసేటప్పుడు అతను ఏకగ్రీవంగా వదిలిపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టారు. లేదు, 2009లో పోటీ పెట్టలేదు. అంటే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఆ ఎన్నికల్లో. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చెప్పింది మీరు చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించిన తర్వాత ఆమె కాంగ్రెస్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినప్పుడు చేశారు. అప్పుడు కరెక్ట్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. మొట్టమొదటగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ ఖాళీని ఏకగ్రీవంగానే ఆమెకు విజయమ్మ వదిలిపెట్టారు. ఓకే, అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు బరిలో ఉంటే ఏకగ్రీవం ఇచ్చేశారు. బరిలో ఎవరిని పెట్టలేదు టీడీపీ. మంచి సంప్రదాయం, మంచి ఆనవాయితీ. మరి ఈ రోజు ఎందుకు పెట్టారు? అంటే ఆ రోజు ఒకవేళ పోటీ పెట్టినా కూడా గెలవలేము అని పెట్టలేదంటారా? లేదంటే ఈ రోజు మరి పోటీ ఎందుకు పెట్టారంటారు? అక్కడ ఆ రోజు ఉన్న ఆనవాయితీ ఈ రోజు ఎందుకు అమలు చేయడం లేదు? అది వాళ్ళని అడగాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి, ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈక్వేషన్ అది, ఎవరన్నా చనిపోయేటప్పుడు మనం పోటీ పెట్టడం బాగుండడం కదా. ఇప్పటి నుంచి ఎవరైనా రూలింగ్ పార్టీ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే
వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫ్రీగా వదిలిపెడతామని చెప్పేసి జరిగారు. దానికి తదనంతరం కూడా చాలా ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే కూడా ఇరు పార్టీలు పెట్టుకోకుండా జరిగినాయి. మరి ఈ రోజు పెట్టాలనుకున్నారు. ఈ రోజు ఏ కారణం చేత ఒంటిమిట్టలో లేని అటెన్షను, అంటే కూటమి ప్రభుత్వానికి ఒంటిమిట్టలో లేని అటెన్షను పులివెందులలోనే ఎందుకుందంటారు? ఇప్పుడు ఇక్కడనేటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యుగం జరగడం లేదు. ఈరోజు జరిగేదంతా లోకేష్ యొక్క యుగం జరుగుతూ ఉంది. లోకేష్కు కొంచెము రాజకీయాల మీద ఆయనకున్నటువంటి అవగాహన, ఆయన చేసినటువంటి పద్ధతులు కొంచెం వినూతనంగా ఉన్నాయి. ఆయనకు కావాల్సినటువంటిది ఆయన ఏదో కుప్పంలో జరిగింది కదా, ఈరోజు దాన్ని ప్రతీకారంగా తీర్చుకోవాలా, ఈరోజు ఎటువంటి పరిస్థితిలో కూడా పులివెందుల్లో కూడా మేము కూడా గెలవగలిగినామని చెప్పేటువంటి ప్రయత్నం చేసే రకంగా నాకు అనిపిస్తూ ఉంది. అంతే తప్పితే వీడికి వచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పెట్టినా, నిజంగా పెట్టాలనుకున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా అభ్యర్థిని కూర్చొని పోటీ పెట్టచ్చు. ఆడినటువంటి ఇన్ఛార్జ్ యొక్క సతీమణి తీసుకొని రావడం, పెట్టిన తర్వాత కూడా ఒక సరైనటువంటి పద్ధతుల్లో, ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి, ఓటర్లను ఓట్లు అడగచ్చు. లేకుండా అంటే వేరే రకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగేటప్పుడు ధనబలాన్ని ఉపయోగించుకోవడము, లేకుంటే ఓటర్లు కనడము, ఇటువంటిది ఏదైనా జరుగుతున్నాయి. లేకుండా అంటే ఒక ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము, హామీలు ఇవ్వడము, ఏదో రకంగా ఆ యొక్క వ్యక్తులను, ఆ లోకల్గా ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకుని చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఈ ఎన్నికలు ఒక రౌడీ రాజ్యం మాదిరి. ఎవడిని మేము ఓటింగ్ కూడా పోనేమో, ఎవడైనా ప్రత్యర్థుంటే మేము హతమారుస్తాము, మేము కొడతాము, మేము భయోందోళన సృష్టిస్తామని చేసేటువంటి పరిస్థితులు నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. అండ్ ఎలక్షన్ కమిషను, పోలీసు వాళ్ళందరూ కూడా ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నికల్లో ఎప్పుడు జరగలేదు. ఇటువంటి పరిస్థితులు జరగాలనేటప్పుడు ఎన్నికలే జరుపుకోకుండా వాళ్ళే అనౌన్స్ చేసుకుంటే పోతుంది. ఓకే, ఒక్కటి గమనించండి సతీష్ రెడ్డి గారు, ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాని మొత్తం ఒక్క పులివెందులను మినహాయిస్తే కడప జిల్లాను టీడీపీ కైవసం చేసుకుంది. అటు కూటమి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి కైవసం చేసుకుంది. ఒక్కటే ఇక్కడ కడపలో కూడా ఓకే, మూడు దశాబ్దాల తర్వాత కడపలో కూడా టీడీపీ జెండా పాతింది. అసలు జమ్మలమడుగులో చూస్తే బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు. ఇక్కడ పులివెందుల్లో కూడా 30,000 మెజార్టీని తగ్గించగలిగారు. అంటే ఆ తర్వాత జరిగిన మహానాడులో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కడప కేంద్రంలో జరిగిన, కడప జిల్లా జరిగిన మహానాడు కూడా ఫుల్ సక్సెస్ అయిందనమాట. మరి ఇంత జోష్ ఉంది టీడీపీలో అక్కడ. ఈ నేపథ్యంలో మరి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలం ముందు తట్టుకొని మీరు గెలవగలము అన్న ధీమా మీకుందా? 100% ప్రశాంత వాతావరణంలో ప్రజా అభిప్రాయంతో ప్రజలు చేసేటువంటి బ్యాలెట్లతో ఓటు జరిగితే మాత్రం 100% అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీనే. ఎలా ఇప్పటికీ వైసీపీ వారంతా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారంట. కొంతమంది పోయినంత మాత్రం పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఆ ఉన్నటువంటి ఓటర్లు ప్రతి ఒక్కరు వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎంతమంది లీడర్లు పోయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మంచి మెజారిటీతో, మామూలు మెజారిటీ కూడా కాదు, మంచి మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆడ గెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఆడ చాలా మంది లీడర్లు జరిగినారు, బలం పెరిగిందంటే అరాచకాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏముంది? దాంట్లో ఉన్నారు కదా, నేను వెంటబడి చాలా మంది లీడర్లు వచ్చినారని చెప్తున్నారు. ఏదేదో 116 మంది పేర్లు చెప్పినారు, వాళ్ళంతా చేరినారని. వాళ్ళందరూ వాళ్ళు చేరితే ఇంకా ఓట్లు వేపిస్తారు కదా. నీకు ఆ నమ్మకం ఉంటే ఎందుకు ఈరోజు ఇంత అరాచకాన్ని చేయాలా? ఎందుకు ఇంత విచ్చలవిడిగా దాడులు చేయాలా? ఎందుకు ఇంత భయాందోళన చేయాలా? ఎందుకు ఇన్ని తప్పుడు కేసులు పెట్టాలా? అరాచకం చేస్తుంది కాదు, వైసీపీ ఓటమి భయంతోనే వైసీపీ అరాచకం చేస్తుంది అంటున్నారు. నాగరాజు గారు, మీకు ప్రతి ఒక్క విషయం తెలిసి మీరు మాట్లాడిన దానికి ఎవరైనా చెప్పలేము. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏమైనా తెలియజెప్పేదానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక నల్లగొండ వారిపల్లె అని చెప్పేసి ఒక గ్రామంలో ఒకరు రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ బంధువులకు సంబంధించి ఒక ఊర్లో వేరే మాట్లాడారు, వేల్పురాము పోవాలంటే అతనితో పాటు రమేష్ యాదవ్ అని చెప్పేసి మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, హేమాద్రి అని చెప్పేసి నాకు బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ 3-4 వాహనాల్లో పోయినారు. ఆ ఇంటికి పోయి మాట్లాడి బయటకు వచ్చినప్పుడు ఊరి బయట కాపు కాసి, జస్ట్ లైక్ ఎట్లుందంటే అదేదో బందిపోటు వస్తారు కదా, ఉన్నట్టుండి ఆకస్మికంగా దాడి చేసి కొట్టి చేయడము.
అంత అమానుషంగా జరిగింది దాడి. ఉమ్, ఈ సభ్య సమాజం నిజంగా సిగ్గుపడాల. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండేదానికి ప్రతి ఒక్కరూ తలదించుకోవాలా. పోలీసులు తలదించుకోవాలా, ప్రభుత్వం తలదించుకోవాలా. ఒక జెడ్పీటీసీ ఎన్నిక గెలిస్తేనో లేకుంటే రాష్ట్రం అంతా గెలిస్తే అది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత పీస్ఫుల్ గా బతుకుతున్నారు, ఎంత మంచి అయినటువంటి పద్ధతులు మనం పెడుతున్నాం అనేది ఆలోచన చేయకుండా ఒక వితండవాదంగా వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, మేము ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇలాకాలోనే మేము గెలిచినామని చెప్పేదానికోసం ఆ యొక్క దానికోసం ఈరోజు జరుగుతున్నటువంటి కుట్ర ఇదంతా. అంటే గతంలో మీరు కూడా కుప్పంలో అలా అంటే కుప్పం చంద్రబాబు నాయుడు ఇలాకాలో మేము గెలిచాము, మేము జెండా పాతామన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు లేండి, వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇక్కడ ఒకటే అన్నారు నేను రోజు మన వేల్పుల రాము గారి పైన కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద కావచ్చు, ఇంకొక వ్యక్తి మీద దాడులు చేసేంత అవసరం మాకు లేదు. ఒక్కరి సతీష్ రెడ్డి గారు, దాడులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఒక పథకం ప్రకారం దాడి జరిగినట్టు సృష్టించి ఎన్నికను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ గారు ఆరోపించారు. దీనికి తోడు డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు ఏమన్నారు, పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు, మాకు చొప్పా పెట్టుకుంటే ఇతర ప్రాంతాలకు వేరే చోట్ల వీళ్ళు పత్యాపారాలు చేసుకుంటే ఎట్లా, పత్యాపారాలు చేసుకుంటే వెళ్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. మేమేమన్నా అతీత శక్తులు ఉన్నాయా, మాకేమన్నా కూడా మాకేం 10 కళ్ళు 10 చేతులు లేవు కదా అన్నట్టుగా చెప్పిపోవాలి. ఎక్కడికైనా వెళ్తే నాయకులు మేము ఎలా రక్షణ కల్పించాలి, వాళ్ళకు పత్యాపారాలు చేసుకుంటే పోతే కోయ ప్రవీణ్ గారు అన్నారు. మరి దీని గురించి ఏమంటారు? నాగరాజు గారు, మీరు మాట్లాడే దాంట్లో వాళ్ళు చెప్పినారని చెప్పి మీరు చెప్పే దాంట్లో ఎంత వితండంగా మాట్లాడుతున్నారంటే, మీరు చెప్పినటువంటి మాటలు వింటే సభ్య సమాజము సిగ్గుతో తలదించుకుంటుంది. నేను ఎక్కడికన్నా ఎవరింటికన్నా నేను పోవాలా, నేను ఏదైనా మాట్లాడాలంటే కోయ ప్రవీణ్కి చెప్పిపోవాలనా? అదే నా కోయ ప్రవీణ్కి చెప్పిపోయినంత వరకు నాకు భద్రత ఉండదా? ఇదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది? కోయ ప్రవీణ్ ఒకసారి అడగండి, is this the way that you protect the people here? Everybody has to give complaint to you. నీ పర్మిషన్ తీసుకొని, నీ అనుమతి తీసుకొని పోయినంత వరకు వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అదేనా నువ్వు చెప్పేది లా అండ్ ఆర్డర్ గురించి? పత్తి వ్యాపారమా? ఏం పత్తి వ్యాపారం ఉంది? రాజకీయాలు జరుగుతున్నాయి, రోజు నేను తిరుగుతున్నా, నా దగ్గర నాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. నన్ను ఎవడు పిలిచినా పోతా, పెళ్ళిళ్ళకి పోతా, లేకుంటే పేరటాలకు పోతా. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఓట్లు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లోకి పోయి అడిగేదానికోసం నేను పోతా. ఏం తప్పు చేస్తున్నామని చెప్పి నిన్ను పర్మిషన్ అడగాలి? నాకు అర్థం కావడంలా. మా రొటీన్ లైఫ్లో నేను కాలకృత్యాలు పోవాలనుకుంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలనా? ఇది లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ దినచర్యలు సక్రమంగా చేసుకునేదానికి అక్కడ మంచి వాతావరణం నెలకొల్పాల్సినటువంటి బాధ్యత పోలీసులది. అది కూడా ఆ ముందు రోజే కూర్చొని ఇద్దరి మీద దాడి జరిగారు. ఆ దాడి చేసినటువంటి బ్యాచే మళ్ళా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే వాళ్ళని రసూల్ అనే అతని మీద దాడి చేసేదానికి రెక్కీ చేశారు. దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన ఎస్పీకి. జస్ట్ ఈ ఇన్సిడెంట్ జరగక ఒక 40 minutes ముందు, ఒక 40 నిమిషాలు అనుకుంటా, జస్ట్ 40 నిమిషాల ముందు ఎస్పీ గారికి పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా జరిగింది, ఇటు రక్షణ లేకుండా ఇటు విచక్షణారహితంగా చేస్తాను, వెంటబడి యాక్షన్ తీసుకోవాలని చెప్పి. కానీ 40 minutes ఎస్పీ దగ్గర నుంచి బయటకు వచ్చిన 40 నిమిషాలకు మళ్ళీ అదే బ్యాచ్ తీసుకొని పోయి దారిలో నిరాయుధులు ఉండే వాళ్ళు కొట్టడము, ఇదేమైనా సంస్కారం అంటారా నాగరాజు గారు? ఇదేమైనా పద్ధత, లేకుండా ఇదేమైనా గొప్పదనం అనుకుంటారా? దాడి చేసి అదే కదా ఆదాయాలు ఉన్నాయంటే ఆ గన్మెన్ చెప్పాలా, ఆ రమేష్ యాదవ్ యొక్క గన్మెన్ చెప్పాలా, అతను తీసుకొని, అతనికి పోలీస్ గన్మెన్ ఉన్నాడు కదా, అతను తీసుకొని మీరు మాట్లాడండి ఏం జరిగిందో. విచక్షణరహితంగా ఆడ కూర్చొని వాళ్ళు కార్ స్టార్ట్ చేసి ముందరకు వస్తా అంటే కార్ అడ్డం పెట్టి బండిలో నుంచి దింపి, అంటే వాళ్ళు దిగలే, భయంతో వాళ్ళు బండిలో దిగకుండా ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టారు. అద్దాలు వైపున కూడా లోపల ఉంటే పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆ యొక్క రేంజ్ రోవర్ కార్ను కాల్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు దిగినారు వాళ్ళు. ఎట్లా కారులో ఉంటే కాల్తాం కదా అని దిగినప్పుడు కూర్చొని దాడి చేసినారు, భయభ్రాంతులు సృష్టించినారు, అల్లకల్లోలం చేసినారు. ఎవరైతే ఆ ముందు రోజు కూర్చొని దౌర్జన్యం చేసినారో వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది అదనంగా ఈ రోజు కలిశారు. అంటే ఫస్ట్ రోజు ఒక 30-40 మంది ఉంటే ఈ సెకండ్ రోజు ఇంకా ధైర్యంగా 30-40 మందికి ఇంకొక 40 మంది కలిసి వచ్చినారు. నేను అనుకోవడము, మొగతనం అంటే ఎక్కడైనా ధైర్యంగా నిలబడుకొని న్యాయంగా ధర్మంగా పోరాడి ఏమున్నా కూడా నిలబడడం అనేది ధైర్యవంతుల లక్షణము. ధైర్యవంతుల లక్షణం ఎప్పుడు కూడా అక్రమాలు చేయడము, దొంగతనాలు చేయడము, లేకుండా ఉంటే దౌర్జన్యంగా ఎవడో ఒకటి నిరాయుధుగా ఉంటే వారి మీద పోయి దాడి చేయడము, ఇది మొగతనం అనుకుంటాడరా? ఇది మొగతనం కాదు. ఇది ఏ ధైర్యస్తుడు చేయడు, పిరికివాడు చేసేటువంటి పరిస్థితి ఇది.
ధైర్యంగా ఉండేటప్పుడు నువ్వు ఎన్నికలు పోటీ చేసావు, చెయ్యి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఏ రకంగా మ్యానిపులేట్ చేసుకుంటావో చేసుకో, ఓటర్లు కొనుక్కుంటావో కొనుక్కో, లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తావో చెయ్యి. ఆ ఊర్లో ఏమైనా సమస్య ఉంటే, ఈరోజు రూలింగ్ పార్టీ ఉండవు కాబట్టి 10 మంది నాయకులు చేరినారన్నారు కదా, నీకు ఎందుకు ఈ దౌర్జన్యం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, వాళ్ళు దాడి చేసింది కాకుండా మళ్ళా వాళ్ళే కూర్చొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పాపం నిరాయుధులను ఉండేటువంటి వాళ్ళ మీద పెట్టేటువంటి దుస్సాంప్రదాయం ఉంది కదా. దీనివల్ల నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందులలో భూస్థాపితం కావడం ఖాయం. ఈ యొక్క అధికారం ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు సతీష్ రెడ్డి గారు? జ్యోతిష శాస్త్రం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? జ్యోతిషము నేను చెప్పేది ఏంటంటే, జ్యోతిష శాస్త్రం చెప్పాలా, ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఏం జరగబోతాయి అనేది. ఓకే, చెప్పండి. గతంలో ఎందుకు పూర్తిగా సతీష్ రెడ్డి గారు కాస్త పొలిటికల్ ఆస్ట్రాలజర్ అయిపోయినట్టున్నారు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ కాదు నాగరాజు గారు, నేను చెప్పేది ఈ రకమైనటువంటి పద్ధతులు చేసినప్పుడు రేపు ఒకవేళ పార్టీ అధికారం మారిపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లు అంతా టోటల్ గా సరెండర్ గారా? ఓకే, అటువంటి ఇదే తరహా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారా? నేను ఎందుకు చేస్తానండి, జరిగేది అదే కదా. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇంత విచ్చలవిడిగా చేస్తే దానికి బాధ్యులు పరోక్షంగా అదే చెప్తున్నారు కదా మీరు. అధికారం మారితే ఇలాంటివి ఉంటాయి, సరెండర్ అవుతారంటే ఎందుకు సరెండర్ అవుతారు అంటే బెదిరిస్తారా? నూటికి 100 నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరైతే ఈ రోజు ఆ క్షోభ అనుభవిస్తున్నారో వాళ్ళు గమ్మం ఉండరు కదా, వాళ్ళకు కూడా మాన ప్రాణాలే కదా. ఇది రాయలసీమ మీరు కట్టడి చేయరా? మనం ప్రజాస్వామ్యంగా వ్యవహరించుకుంటాం వద్దు అని మీరు కట్టడి చేయరా? మీరు మాట్లాడే దాంట్లో కొంచెం విధానం తగ్గించుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నీట్గా, ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇటీవల కాలంలో గతంలో పులివెందుల్లో బాగా ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ 10 years నుంచి నార్మల్సీకి వచ్చింది. ఏ పోలింగ్ స్టేషన్లో కూడా రిగ్గింగ్ అనేది జరగలేదు. దానికి నేనే సాక్ష్యము. 2024 ఎన్నికలే సాక్ష్యము. 2024లో బీటెక్ రవినే పోటీ చేసినాడు. ఎక్కడన్నా పలానా పోలింగ్ స్టేషన్లో అవకతవకలు జరిగినాయి, రీపోలింగ్ కావాలని చెప్పి ఆయన కోరింది జరిగిందా? అందరం కూడా చాలా హ్యాపీ, మంచి వాతావరణం ఉంది ఈరోజు పులివెందుల్లో. గతంలో లేదు, ఈరోజు వచ్చింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన కూడా దాడి జరగలేదు. దట్ ఇంక్లూడ్స్ మీ, దట్ ఇంక్లూడ్స్ బీటెక్ రవి, దట్ ఇంక్లూడ్స్ ఆల్ లీడర్స్. మీరు చెప్పినటువంటి అందరి లీడర్లు ఈరోజు ఒకసారి అడిగి నువ్వు కూర్చొని మాట్లాడు. నీకు అందరితో ఇంటర్వ్యూ చేసినటువంటి అనుబంధం ఉంది కదా. 5 సంవత్సరాల్లో నిరాయుధులుగా ఎటువంటి వెపన్లు లేకుండా మీరు ఉన్నారు కదా, ఈ మీద ఏమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేశారా అని చెప్పి అడుగు. అడిగిన తర్వాత వాళ్ళు లేదు మేము ఏమైనా చేస్తామంటే దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడా లేనంత పీస్ఫుల్గా ఏరియా అంతా ఉండింది. ఎవడు స్వేచ్ఛ వాడు బతికినాడు. ఒక ఎమ్మెల్సీ పట్టిభద్రుల ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి పోటీ చేసినాడు. పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టున్నాయి. పులివెందుల టౌన్లో ఉన్నాయి, వేంపల్లో ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్క పోలింగ్ స్టేషన్లో అయినా బూత్ క్యాప్చరింగ్ కానీ రిగ్గింగ్ కానీ జరిగిందా? ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎవడైనా నిలబడగలుగుతాడా అక్కడ చేయాలనుకుంటే? ఏమన్నా ఇప్పుడు మాట్లాడేటప్పుడు వితన్నంగా మాట్లాడడం కాదు, కొంచెం లాజికల్గా మాట్లాడండి. అవతలాన్ని కూర్చొని రెచ్చగొట్టేది ఎస్, మీరు రెచ్చగొట్టేది మీరు రెచ్చగొట్టచ్చు, కానీ అది అసభ్యంగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక్కటే ఒక లాజిక్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి. ఈయన 5 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎవరి మీదైనా దాడులు జరిగినాయా? వాళ్ళ ఆస్తులు ఏమన్నా దోచుకున్నారా? లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళని తీసుకొని పోయి కొట్టడం తిట్టడం ఏమైనా జరిగిందా? వాళ్ళకి రక్షణ లేకుండా ఊరు విడిచిపెట్టిపోయినారా? పార్థసారథి రెడ్డి ఊర్లో లేడా? శేషారెడ్డి ఊర్లో లేడా? బీటెక్ రవి ఊర్లో లేడా? అంటే వచ్చిపోతా అంటే అప్పుడప్పుడు రాంగోపాల్ రెడ్డి ఊర్లో లేడా? రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు సవ్యంగా ఎన్నికలు జరగలేదా? ఆర్ దిస్ నాట్ యాంపుల్ ఎగ్జాంపుల్స్ దట్ ప్రజాస్వామ్యము స్వేచ్ఛగా జరిగింది, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా అన్ని స్వేచ్ఛ ఆవులు పీల్చారనే దానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలా? దానికి మీరు కూర్చొని ఏదో వితరణంగా కూర్చొని అది ఇది అని చెప్పి ఎవరో పొద్దుబోనోళ్ళు మాట్లాడితే ఎట్లా? అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మళ్ళా ప్రభుత్వం మారితే పులివెందుల్లో అంటే నేను చెప్పేది దాని గురించే చెప్తున్నా. ఇంత పీస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా స్వేచ్ఛగా వదిలిపెడితే ఈ రోజు వచ్చేటువంటి ఇంత ఒక దాని ఏమంటారు, ఒక ఆవగింజంత చిన్న పదవికి ఒక ఎమ్మెల్సీ ఉండే వాళ్ళే కూర్చొని ఇంత అరాచకాలు చేస్తాంటే రేపు ముఖ్యమంత్రి స్థానం ఉండేటువంటి వస్తే ఇటువంటి కార్యకర్తలు గమ్మకుంటారా ఇన్ని అనుభవించిన తర్వాత? నాకు చెప్పొకటి. అంటే మీరు చెప్పినంత అరాచకం జరగలేదు. కోయ ప్రవీణ్ గారు ఏమన్నారు నిన్న?
కోయ ప్రవీణ్ గారు ఏమన్నారు నిన్న? మేము పోలీసు రక్షించాం కాబట్టే స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది తప్పితే ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా. ఒక పోలీస్ అని చెప్పుకునే దానికి ఆ కోయ ప్రవీణ్ కు అర్హత కూడా లేదు. ఎట్లా పోలీస్ అని చెప్పుకుంటున్నారో ఇటువంటి వ్యక్తుల ద్వారా, ఇటువంటి వ్యక్తుల వల్ల పోలీసుల యొక్క పేరు ప్రతిష్టలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ని కించపరిచి మాట్లాడుతున్నారు, కేసులు అవుతాయి జాగ్రత్త. కాదు ఐపీఎస్ కాకుంటే దాన్ని ఏమైనా కానీ న్యాయాన్ని న్యాయం అంటా. నేను అనే ప్రతి ఒక్క మాట కట్టుబడి ఉంటా. ఇప్పుడే మీపై కేసులు నమోదు చేశారు. కాదు 116 కేసులు చేయలే. ఎవరన్నా భయపడతానడా? నేను స్వచ్ఛందంగా మాట్లాడతా, నా గుడ్డెల్లోంచి వచ్చి మాటలు మాట్లాడతా. నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడను. నేను ఆరోపణ చేస్తానంటే 100% దాంట్లో నిజమై ఉంటుంది. ఒకవేళ నేను కొన్ని ప్రూవ్ చేసుకోవచ్చు, లేకుంటే కొన్ని ఈరోజు అధికారం లేదు కాబట్టి కొన్ని ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ బట్ వాట్ ఎవర్ ఐ స్పీక్, దాంట్లో నీతి, దాంట్లో నిజం లేదు. నేను మాట్లాడను. అనవసరంగా మిగతా వాళ్ళ మాదిరి ఒకరి మీద చౌకబారుగా ఆరోపణ చేయడము, లేకుంటే తప్పించుకుని పోవడమో చేయను. నేను చాలా డిసిప్లిన్. నేను దాంట్లో నా మాటకు నా క్రెడిబిలిటీ చాలా ముఖ్యం. సతీష్ రెడ్డి ఏదైనా మాట్లాడానంటే, అబద్ధం మాట్లాడానంటే కదా చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతా నేను. ఈరోజు కోయ ప్రవీణ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇటీవల కాలంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ఎన్సిఎల్టీ స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీని అమ్ముకున్నారు. దానికి పెట్టమని చెప్పి అడిగారు కదా. అవును, రామ్ గోపాల్ రెడ్డిని అడగండి ఎవరెవరు దొంగతనం చేశారు ముగ్గురాయి. ఎన్సిఆర్టీ ఆధీనంలో ఉన్నటువంటి రాయి దొంగతనంలో ఎవరెవరు భాగస్వాములు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముఖ్యమంత్రికి ఇచ్చాడు కదా ఎమ్మెల్సీ. అవును, ఇచ్చారు. అడగండి మరి. దాంట్లో అదే నేను చెప్తున్నా. దాంట్లో ఎవరెవరు భాగస్వాములు, వన్ ఆఫ్ ది భాగస్వామి ఆయన. రాత్రి ఎన్సిఎల్టీలో ఆధీనంలో ఉన్నటువంటి మినరల్ తీసుకొని పోయి దొంగతనం కూర్చొని అమ్ముకునేటువంటి దాంట్లో భాగస్వామి కలిసినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం ఇంకేమన్నా అంటే దానికి పోలీస్ యూనిఫామ్ అడ్డము. కానీ ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా అన్యాయాన్ని ఎదిరించేటువంటి గుణం నాకుంది. అన్యాయం చేస్తే తప్పు కాదని చెప్తా, ఇది తప్పు అని చెప్తా. నాకు ధైర్యం ఉంది అన్యాయాన్ని ఎదిరించేదానికి. అట్లని చెప్పి దౌర్జన్యం చేయాలా, లేకుంటే కొట్టాలి, తిట్టాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 seconds ఫర్ మీ. నాకు కూడా చాలా పెద్ద కుటుంబము, 25 సంవత్సరాలు నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. రాజశేఖర రెడ్డి గారిని నేను దీపించినప్పుడు కొన్ని వందల మంది నాకు సపోర్టర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా అన్యాయాన్ని, అక్రమాన్ని, లేకుంటే దౌర్జన్యాన్ని ప్రోత్సహించలేదు. ఎందుకంటే దానివల్ల ఇక్కడ ఊర్లలో ఉన్నటువంటి హార్మనీ దెబ్బతింటుంది. అది ఒక్కరోజుకి ఏమైనా యూస్ఫుల్ ఏమైనా ఉంటుందేమో, ఒక చిన్న పదవి కోసమో, ఒక చిన్నది ఏమైనా సాధించేమో, కానీ అల్టిమేట్గా దానివల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కొన్ని జీవితాలు చాలా జీవితకాలం పాటు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు చేసేటువంటి అరాచకానికి రేపు ఎంతమంది బలవుతారో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతటితో ఆగిపోదు. మా ఏరియాల్లో పులివెందులు కానీ లేకుంటే రాయలసీమ ఏరియాలో ఎందుకన్ని తగాదాలు జరిగేది? ఒక చిన్న అవమానం పడితే ఆధిపత్య పోరు. ఇప్పుడు లేదు, ఆధిపత్య పోరు లేదు, ఏం లేదు. అందరూ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు. ఏమీ లేని పక్షంలో ఈరోజు కొత్తగా ఈ యొక్క వాతావరణం వచ్చింది. ఈ వాతావరణం రావడానికి కారణం ఒకటే, సింపుల్ గా చెప్తాను చూడు నాగరాజు గారు. కుప్పం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది. సరే, వైఎస్ఆర్సీపీ గెలిచిన దానికి వీళ్ళు ఏమని చెప్పేటువంటి కారణాలు ఏంటంటే అరాచకాలు చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. బట్ నాకు తెలిసినటువంటి నిజం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లీడర్లు గట్టిగా కూర్చొని బాగా గిబ్బులు అంతా పంచి డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగినారు కాబట్టి గెలిచారనేది నాకునేటువంటి ఫీడ్బ్యాక్. మరి మీరు కూడా విచారించుకోండి. దౌర్జన్యంతో ఎవరిని ఓటకు రానికుండా గెలిచినారా, లేకుండా ఉంటే పోలింగ్ జరపకుండా వీళ్ళే ఓట్లు వేసుకొని గెలిచినారా, మున్సిపల్ ఎన్నికలు ఎట్లా జరిగిందో ఒకసారి మీరు కూర్చొని ఆలోచన చేసుకొని మళ్ళీ మీరు గెట్ బ్యాక్ టు మీ. నాకు తెలిసింది ఏంటంటే కుప్పం ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ గెలిచిందంటే ఆ రోజు అధికార పార్టీ ఉండేదాంతో పాటు వాళ్ళు రకరకాల అష్యూరెన్స్ ఇచ్చేదాంతో పాటు డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగినారు. ఆ తర్వాత ఈ నెలలో ఇస్తున్నాం కదా, ఈ బై ఎలక్షన్లకు వేస్తామని చెప్పి ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే చేసుకో. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉంది, పులివెందులో బై ఎలక్షన్ జరిగింది, నీ దగ్గర అధికార పార్టీ ఉంది, ₹4 డబ్బులు ఎక్కువ పంచుకో, లేకుండా ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు, లేకుండా ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ సాల్వ్. డబ్బులు పంచాలంటారా? నేను పంచమని చెప్పడం లే, పంచుకోవాలనుకుంటే పంచుకో. నీకు రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. కానీ హింస అనేది అల్టిమేట్ ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి విషయం హింస. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో
డబ్బుల ప్రమేయం ఒక్కటే ఉంది. నువ్వు చెప్పినా, నేను చెప్పినా, నువ్వు చెప్పకపోయినా, నేను చెప్పకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నాం. ఇది అవునంటారా కాదంటారా మీరు? అది ఒప్పుకోవాల్సిన విషయమే, అది ఒప్పుకోవాల్సిన విషయమే. టెల్ మీ వన్ ఎగ్జంప్షన్ ఫలానా కాన్స్టిట్యూన్సీలో డబ్బులు పంచలేదని మీరు ఎక్కడ చెప్పగలుగుతారా? లేదు, అది చెప్పలేంలేండి, ఎక్కడ చెప్పలేండి. అంటే దాన్ని వాడుకొని చేయొచ్చు, కానీ ఓటర్లు భయభ్రాంతులు చేసుకొని ఒక గ్యాంగ్ తీసుకొని ఒక గ్యాంగ్ లో విచ్చలవిడిగా పడి దాడి చేస్తే ఆ దాడిని ఖండించకుండా అరెస్ట్ అయిన వాళ్ళు ఆ మరుసటి రోజు కూర్చొని ఇప్పుడు అందుబాటులో లేరు, దొరకలేదు అనుకంటే కథ. కేసు కట్టేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉండారో ఆ వ్యక్తులు ఆ మరుసటి రోజు పొద్దున్నే ఒక పల్లెలో ప్రచారంలో పాల్గొంటా అంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా, ఈ రోజు వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా రెండోసారి సంఘటన జరిగిన దానికి కారట్లేన్నారు. ఇంకా ఇది జరగని, బట్ ఒక్కటే ఒక పిలిపిచ్చాం, అయ్యా ఎన్నికలు ఏమైనా కూడా ఎన్ని అక్రమాలు వాళ్ళు చేసినా ఒకవేళ మగవాళ్ళందరినీ తీసుకుని పోయి లోపల పెట్టినా ఆడోళ్ళైనా ముందరికి వచ్చి జరిపించండి ఎన్నికల తర్వాత ఏమైనా కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రిజల్ట్. ఒకవేళ లీడర్ లోపల ఉంటే స్థానికంగా ఉండే వాళ్ళు లీడర్లు కాండి, స్థానికంగా ఉండే లీడర్లకు ఇబ్బంది పెట్టుకుని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడితే ఆడోళ్ళు ముందరికి రాండి అని చెప్పి పిలిపించడం. ఎట్లా జరుగుతుందో అట్లా జరగని. ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక, దీనికి ఇంత పోరా? ఇంత పోర్ అనేది నువ్వు వాళ్ళని అడగాలబ్బా, నువ్వు అన్ని నన్ను అడుగుతున్నావు. సరే, ఒకటే బీటెక్ రవి గారు ఒకటి అన్నారు సార్, సతీష్ రెడ్డి గారు బీటెక్ రవి గారు ఒకటి అన్నారు. దయచేసి నువ్వే మాట్లాడంటే ఎట్లా? నువ్వు అడిగిన తర్వాత సమాధానం మేము ఇచ్చే సమాధానం చెప్పండి చెప్పండి, సమయం ఇవ్వాలి కదా. నువ్వే అడిగిన ఒక ప్రశ్న, దాన్ని చెప్పే లోపల మళ్ళీ నువ్వు 2, 3, 4 మీద పడిపోతే ఎట్లా? నువ్వు అడిగిన ఒక ప్రశ్న ఏమైంది, ఈ ఎన్నిక ఇంత చిన్న ఎన్నిక ఇంత అవసరమా అన్నారు. చనిపోయినటువంటి అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ కొడుకు వైఎస్ఆర్సీపీ సీట్ ఇచ్చింది. సీట్ ఇచ్చిన తర్వాత నువ్వు పోటీ పెట్టాలనుకున్నావు, నువ్వు ఎందుకు పోటీ పెట్టాలనుకుని నువ్వు సమాధానం చెప్పాలా. రెండవది, ఈ యొక్క ఉప ఎన్నికకు రాకముందు ఆ వ్యక్తి ఎవరైతే విశ్వనాథ్ రెడ్డి ఉన్నాడో చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు లేనటువంటి ఆలోచన ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇంకా 10 నెలలు కూడా టర్మ్ లేదు. మరి దీనికోసం ఎందుకు పోటీ పెట్టాలా? ఆ సాంప్రదాయం ఉంది కదా, మరి మీరు ఎందుకు పెట్టారని చెప్పి అవతల వాళ్ళని అడగకుండా నువ్వు కూర్చొని మమ్మల్ని బొంబాటు చేస్తే ఏం చెప్పాలి నీకు? ఖచ్చితంగా వాళ్ళనే ప్రశ్నిస్తాను. ఇక్కడ బీటెక్ రవి గారు అన్న దాని గురించి మనం మాట్లాడతాము. దాడులు చేయాల్సిన అవసరం మనకు లేదు, ఈ ఎన్నికలో ఓటమి తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక వాయిదా కోసం ఇలాంటి కుట్రలు చేస్తోంది, ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. దీనికి అసలు ఒక్క నిమిషం సతీష్ రెడ్డి గారు, అంటే వైఎస్ కుటుంబానికి ఓటమనేది తెలీదు, ఓటమని తెలియని కుటుంబానికి ఫస్ట్ 2014 ఎన్నికల్లో విజయమ్మ గారిని వైజాగ్ ఎంపీగా నిలబెట్టినప్పుడు ఓటమి రుచి చూపించారు అప్పటి కూటమి పార్టీ. తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో స్థానిక సంస్థలలో బలం ఉన్నప్పటికీ కూడా, పూర్తి స్థాయి బలం ఉన్నప్పటికీ కూడా బీటెక్ రవి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఎవరు అనుకోలేదు గెలుస్తారని. అప్పుడు అది వివేకానంద రెడ్డి గారి పైన గెలిచి బీటెక్ రవి గారు రెండవసారి వైఎస్ కుటుంబానికి ఒక ఓటమి రుచి చూపించారు. మూడవసారి 2019 తర్వాత జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు పోటీలో నిలబడి ఆ కోటా నుంచి ఎమ్మెల్సీగా పోటీలో నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళ అభ్యర్థిని కాదని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి పట్టభద్రులంతా కూడా పట్టం కట్టి ఎమ్మెల్సీగా బరిలో మండలిలోకి పంపించారు. అంటే 3 సార్లు వైఎస్ కుటుంబానికి ఓటమి రుచి చూపించారు. ఈసారి కూడా బీటెక్ రవి గారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారికి, ఈరోజు ఆయన సతీమణి లతారెడ్డి గారు అనుకుంటా, ఆయన సతీమణి కూడా గెలిపించుకొని మరొకసారి వైఎస్ కుటుంబానికి ఓటమి రుచి చూపించాలనుకుంటున్నాము. ఇక మా గెలుపు ఖాయము, గెలిచేశాము అని మేము అనుకుంటుంటే ఓటమి భయంతోనే వాళ్ళు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బీటెక్ రవి గారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నా సమాధానం కంటే ముందు మీరు చాలా విఘ్నత కలిగినటువంటి జర్నలిస్ట్. మీరు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు అనేటువంటి పరిస్థితులు ఏంది, ఆడ ఏం జరుగుతున్నాయి ఒకసారి పులివెందులకు కూర్చొని, ఇది వాస్తవం అయితే మీరు చెప్పింది వాస్తవం అయిపోయి నిజంగా ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ వెనకపోయిందంటే కన్నా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను మేము మాట్లాడతాం. మీరు ఏ తప్పులు పట్టినా కూడా మేము భరిస్తాం. మీరు ఒకసారి పులివెందులకు పోయి ఎంక్వైరీ చేయండి, ఏం జరుగుతుందా పరిస్థితి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎన్నికల గురించి మీరు మాట్లాడారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబం ఓటమి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓటమి గెలుపు అనేది ఎప్పుడు కొలబద్ద కాదు, ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రతి ఒక్క కుటుంబం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ప్రజా జీవితంలో ఉండాల్సింది ప్రజాసేవ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి గుణం ఉండాలి. నేను ఏదో చేస్తా, 10 మందిని కొట్టి ఈరోజు దౌర్జన్యం చేసుకుని ఓట్లు వేసుకుంటా, ఇది కాదు ప్రజాస్వామ్యంలో చేయాల్సింది. ఎప్పుడు కూడా ప్రజాహితం కోరుకోవాలా,
మనం ఎవరైతే ప్రజలకు ఏ నియోజకవర్గంలో ఉన్నామో లేకుంటే ఏ బాధ్యత వస్తున్నామో మనం చేసేటువంటి చర్యల ద్వారా ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేయాలి. అది చేయకుండా ఎన్నికలు ఒక కొలబద్ద, ఎన్నికలు మేము గెలిస్తే మేము పెద్దగా గెలిచినట్టు పోజు కొట్టాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు. అండ్ ఆ తర్వాత ఈ దేశము ఈ ప్రపంచము ఎవడికి శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. పెద్ద పెద్ద నాయకులు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, మళ్ళా ప్రజా జీవితంలో చేస్తారు. ప్రజా జీవితంలో ఉన్నంత వరకు ఎంత బాగా పరిపాలన చేశాం, మనం ఎంతమందికి మేలు చేయగలిగినాం, ఏ రకంగా మాకు ఇచ్చినటువంటి పదవికి మేము కీర్తి తీసుకొని వచ్చే రకంగా మనం చేయాలా, మనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనే ఆలోచన ఉండాలి తప్పితే ఈ యొక్క పదవికాంక్ష, మేము ఒక పదవితో కూర్చొని మేము ఓడగొట్టమంటే ఏం సాధించలేరు ఎవడైనా కూడా. నేను చెప్పేది XYZ, ఈ డజంట్ ఓన్లీ రిలేట్ టు దిస్ ZPTC. గతంలో ఉంది, ఇప్పుడు నంద్యాలలో బై ఎలక్షన్ జరిగింది, తెలుగుదేశం పార్టీ 22,000తో గెలిచింది, మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఎంతతో ఓడిపోయిందడా? ఎంతతో ఓడిపోయింది నాగరాజు గారు? దాదాపు 40,000 పైచీలు 40,000తో ఓడిపోయింది. దానికి ఎంత గ్యాప్? ఒక సంవత్సరం కూడా గ్యాప్ లేదు. ఒక సంవత్సరమో 15 నెలలు ఉన్నాయి. 15 నెలల గ్యాప్ లోపల 50,000 పోయిందంటే, సో దీన్ని కూర్చొని ఎవడు కూడా ఈ చిన్నదాని కోసము గ్రామాల్లో ఉండే ప్రశాంతత ఎప్పుడు కూడా దెబ్బతీయకూడదు. ఆ తర్వాత కుప్పంలో జరిగింది, నువ్వే చెప్తాను, అన్ని మున్సిపాలిటీ గెలిచినారు వైఎస్ఆర్సీపీ, అన్నటువంటి మండలాలు గెలిచినారు, సర్పంచులు గెలిచినారు. మళ్ళీ ఏమైపోయింది మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో? వైసీపీ ఓడిపోయింది. మరి ఇవన్నీ చెప్పేది నువ్వు ఇటువంటి ఆలోచనలు ఎవరున్నా కూడా ఇది తప్పు ఆలోచన. ఒకవేళ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయాలనేది ఎప్పుడు కూడా ఇట్ ఇస్ ఎ హెల్తీ కాంపిటీషన్. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఊరికే వదిలిపెట్టకుండా పోటీ చేయాలా. ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ ఆ రకమైనటువంటి ప్రెషర్ ఉంటేనే రూలింగ్ పార్టీ కూడా కొంత ప్రజలను గౌరవిస్తారు. అహంభావం పోకుండా, అహంకారాన్ని పోకుండా, ఇష్టానుసారం లేకుండా భయభక్తులతో ప్రజలకు సేవ చేస్తారు. ఆ యొక్క వాతావరణం రావాలంటే ఎప్పుడు కూడా మనం ఒక మంచి హెల్తీ కాంపిటీషన్, మన డెమోక్రసీలో ఏమనుంది, మన రాజ్యాంగంలో ఏమనుంది, ఎవరి రోల్ వాళ్ళు చేయాలా. కానీ ప్రజలు ఈరోజు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి వీడమ్మ ఈ పదవి కోసం ఏమన్నా ఉందా? ఒకవేళ వాళ్ళు గెలిచారనుకో ఏమైతుంది? ఒకవేళ గెలిచారే అనుకో ఏం సాధిస్తారు చెప్పు? దానివల్ల ఏమన్నా ప్రపంచం అంతా ఏమన్నా అల్లకల్లోలం అయిపోతుందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా పోతాడా? ఎవరికి ఏం కాదు. ఒక్కటి మీరు అడిగే దాని ప్రకారం నేను చెప్తున్నాను, సాంప్రదాయబద్ధంగా అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ద్వారా చాలా బెనిఫిట్స్ జరిగాయి. ఆ ప్రాంతంలో ఈరోజు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారంటే 90% ఈజ్ బికాస్ ఆఫ్ దట్ ఫ్యామిలీస్ కాంట్రిబ్యూషన్. వాళ్ళకు వచ్చినటువంటి ఎలివేషన్, వాళ్ళు ఏదైతే వాళ్ళ స్థాయి పెరిగిందో ఆ స్థాయి ఆ ప్రాంతానికంతా కూడా వరంగా మారింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేశారు. కంప్లీట్ చేసేటప్పుడు మేము కూడా నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను కూడా కాంట్రిబ్యూట్ చేసిన, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన కూడా 500 కోట్లు ఆ రోజు కూర్చొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదానికి, నీళ్లు తెచ్చేదానికి ఆయన కూడా సహకరించారు. ఎవరి రోల్ వాళ్ళు చేస్తాం. అయితే మేజర్ రోల్ ఏదైతే పులివెందుల్లో ఈరోజు ఆ స్థితిలో ఉందో, పులివెందులకు అన్ని ప్రాజెక్టులు వచ్చినాయో, పులివెందులో మెడికల్ కాలేజ్ వచ్చిందో, పులివెందులో JNT వచ్చిందో, లేకుంటే పులివెందులో IIIT వచ్చిందో, ప్రతి ఒక్క మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందో, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చిందో, స్కూల్స్ అన్ని ఆ స్థాయిలో పెరిగినాయో, ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? ఆయన ముఖ్యమంత్రి కాగలిగినారు కాబట్టి ఆ కుటుంబం వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ పట్ల కూడా ఈ ప్రజలకు మేము చేయాలనేటువంటి భావన లోపల ఉంది కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కమ్యూనిటీకి అన్నీ కావాల్సినవన్నీ చేసే దాంతో పాటు స్థానికంగా ఎవడైనా ఇబ్బంది పడి ఇంటికి పోయి ఏమైనా ఇబ్బంది పడతానంటే జేబులోంచి డబ్బు తీసుకొని ఇచ్చేటువంటి అలవాటు వాళ్ళకు ఉంది. వాళ్ళ దగ్గర బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. ఆ రకమైనటువంటి ప్రేమ, అభిమానం ఎవడొచ్చినా కూడా వీడు మా వాడు కదా, మా పులివెందులు కదా చేయాలనే తత్వం వాళ్ళు ఉంది. అందరూ చేయించుకున్నారు. దానివల్ల నేను చెప్తాను, ఏదో వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, అంటే అది ఒక పూర్వకాలంలో జరిగింది, నేను కాదని చెప్పడంలే. పులివెందులు ఏదో స్వచ్ఛంగా జరిగింది లేకుంటే ఏది గతంలో జరిగినాయి. చెప్పేది ఇటీవల కాలంలో అటువంటి పరిస్థితులు లేవు. అవి పునరావృతం కాకూడదు. అవి పునరావృతం అయితే ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు కోల్పోతారు. వాళ్ళ ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళు మిగతా వాళ్ళకి సరెండర్ కావాలంటుంది. ఇప్పుడు నేను ఉండాలనుకో, ఒక పార్టీలో ఉంటా, ఆ పార్టీలోనే ఉండాలనుకుంటా, కానీ రేపు నేను బతికేదానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు ఏమవుతాను?
నేను నా బతుకోవడం ముఖ్యము, నా ఆత్మగౌరవం పక్కన పెట్టని చెప్పి అవతల సరెండర్ అవుతా. రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే వీళ్ళు చేసేటువంటి అరాచకాలకు నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏం చేయాలా? ఏదో దెబ్బలన్నా తినాలి, లేకుండా సరెండర్ అన్నా కావాలా? ఇది కరెక్టా? నేను 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లీడ్ చేసినా కూడా ఈరోజు ఒక మంచి సాంప్రదాయం తీసుకొని వచ్చినా కాబట్టి ఎక్కడే కానీ అన్ని ఊర్లలో పోలింగ్ జరిగే స్థాయికి తీసుకొని వచ్చినాం. పోలింగ్లో మనం గెలుచుకోలేకపోతున్నాం. ఎందుకు గెలుచుకోలేకపోతున్నాం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాకంటే మెరుగైనటువంటి బెనిఫిట్స్ కానీ, మెరుగైనటువంటి ప్రజలతో మమేకంలో కావడం దట్ బెటర్ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దానికి మనం ఏం చేయమంటావు? ఇప్పుడు ప్రజల అభిమానం పొందేదానికోసము నిరంతరం మనం కష్టపడాలా. సో మనకంటే ముందుగా వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇంకా బెటర్గా చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్పితే దాన్ని దౌర్జన్యకరమైనటువంటి వాతావరణంతో లేకపోతే కొట్టడం తిట్టడంతో చేయాలనుకుంటే ఇది జరగదు. నాగరాజు గారు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారి స్వ ఆలోచన అయితే కనుక ఇటువంటివి జరగవు. కానీ ఈరోజు ఉండేది లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం. ఆయన అనుకుంటాడు ఇటువంటి ఏంటో జరుగుతాయి. నాకు ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీలో నాకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం నుంచి అనుబంధము, జనరల్ సెక్రటరీగా ఇటీవల కొన్ని పరిచయాలు పెరిగాయి తప్పితే నా ట్రాక్ అంతా కూడా, నాకు సంబంధాలంతా కూడా తెలుగుదేశం పార్టీతో 25 సంవత్సరాలు ఉండే. అందరూ నాతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, వాళ్ళలో కొంతమంది నాకు చెప్పేది, అన్న నీకు కూడా భయం ఉంది, నీ మీద కూడా దాడి చేయమని చెప్పి లోకేష్ ఈరోజు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన గురించి విమర్శిస్తున్నావు, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద గట్టిగా నిలదీస్తాండవు. నువ్వు ఎక్కడైనా వాళ్ళు దుర్భాషలాడితే నువ్వు కూడా అదే రెట్టింపు దూరంతో మాట్లాడుతాండవు. ఇది వాళ్ళకి నచ్చడంలా, వాళ్ళ అధికారానికి నువ్వు అడ్డంగా ఉన్నావు కాబట్టి ఏమైనా కానీ నీకు అవమానం చేయాలని చెప్పి లోకేష్ అందరికి పిలిపించాడు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి నాకు తెలుగుదేశం పార్టీలో నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బహుశా వాళ్ళకి తెలియదేమో, ఇటీవల కాలం 1.5 నెల ఈ నెలన్నర ముందు నుంచి ఏదో బీటెక్ రవి, వాసు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ దానికి ముందు వరకు ఈవెన్ బీటెక్ రవి మాకు కూడా ఏ రోజు కూడా బీటెక్ రవికి నాకు శత్రుత్వం లేదు. కానీ ఈ రోజు బీటెక్ రవి ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే అది ఆయన నోట్లో, ఆయన గుండెల్లోంచి వచ్చింది కాదు, ఆయన కుటుంబ సభ్యులకు వచ్చింది కాదు, లేకుంటే లోకల్గా ఉన్నటువంటి ఆ యొక్క లీడర్లంతా చేస్తా అంటే దేనికోసం వచ్చింది కాదు. ఈ రోజు ఇదంతా రావడానికి కారణం లోకేష్ ప్రేరేపించినటువంటి ఆ యొక్క ఆలోచన. లోకేష్కి ఎందుకు వచ్చిందంటే, మా కుప్పంలో జరిగింది కదా, మేము కూడా ఇక్కడ ఏదో చేస్తే మేము ఏదో సాధించినట్టు అని అనుకుంటున్నాడు. కానీ లోకేష్ ఇది కరెక్ట్ కాదు. కుప్పంలో ఈ తరహా జరిగింది అంటారా మీరు? కుప్పంలో ఈ రకంగా జరగలేదనేది నాకున్నటువంటి ఫీడ్బ్యాక్. మరి మీరు చెక్ చేసుకోండి, మీరు కుప్పంలో పోయి అడగండి. కుప్పంలో ఆ రోజు లోకేష్ గారు కుప్పంలో జరిగింది కదా, ఇక్కడ జరగాలని కుప్పంలో ఓడిపోయినాం కదా, ఓటమి గురించి వీళ్ళకి చూపించాలనేది ఆయన ఆలోచన. కానీ ఆ ఆలోచన ఎస్ కరెక్ట్ రైట్, నువ్వు చూపించాలనుకుంటున్నావు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, బట్ హింస మార్గం కాదు. లోకేష్ కోటే చెప్పేది ఏంటంటే హింస మార్గం కాదు. నువ్వు చెప్పినంత మాత్రాన, నువ్వు భయపడిస్తున్నంత మాత్రాన అందరూ భయపడరు. సరే, కాసేపు హింసే మార్గం కాదు అనుకుంటాం, లోకేష్ గారు చెప్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏ ఎన్నికైనా కూడా వార్ వన్ సైడ్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కూటమంతా అక్కడ ఉంది. ఇది చిన్న ఎన్నిక. ఇక్కడ జిల్లాలో మీ స్థాయిలో అవినాష్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్న మిగతా నాయకులంతా కూడా మీరే ఆడ ఎన్నిక చూస్తున్నారు. కానీ కూటమికి వచ్చేసరికి మొత్తం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలంతా అక్కడ, మంత్రులు కూడా అక్కడే ఫోకస్ పెడుతున్నారు. మీరు చెప్తున్నట్టుగా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు కదా. ఇంత బలం ఉన్న చోట, వాళ్ళకి ఇంత బలం ఉంది, అధికారం ఉంది కదా, మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ బలం ముందు మీరు తట్టుకొని మీ అభ్యర్థిని గెలిపించుకోగలరా? 100% మంచి మెజారిటీతో గెలవగలుగుతాం అనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఒక్క చిన్న ఇంటరప్షన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10,600 ఓట్లకు గాను 9,000 పోలైతే జగన్మోహన్ రెడ్డి గారు 6,500 వస్తే టీడీపీకి 2,500 ఓట్లు వచ్చాయి నాకున్న సమాచారము. మరి ఇదే ఓట్ బ్యాంకుని నిలబెట్టుకొని మీ జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించుకుంటారా? నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం అదే జరగచ్చు. కానీ చిన్న ఎలక్షన్ అయినప్పుడు రకరకాల అవసరాలు ఉండే వాళ్ళు ఉంటారు, రకరకాల బెనిఫిట్లు కోరే వాళ్ళు ఉంటారు. ఈరోజు అధికార పార్టీ ఉంది కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నారు కాబట్టి కొంతమంది ప్రలోభన పెట్టచ్చు. ఆ ప్రలోభాలు కొంతమంది లొంగిపోయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ కాదు కదా అని చెప్పి కొన్ని ఓట్లు శాతం తగ్గచ్చు. బట్ నేను చెప్పేది అక్కడనేటువంటి జనంలో అణువు. ఎందుకంటే నేను ఆ ప్రాంతం అంతా నాకు కూడా తెలుసు. నేను ఎన్నోసారి ఎలక్షన్ పోటీ చేస్తా, ఎన్నోసార్లు ఆ ప్రాంతంలో అంతా తిరిగినా, చాలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు నేను కూడా
ఎన్నో రకాలుగా సహాయం చేస్తానికి ప్రయత్నం చేసినా, బట్ ఎన్ని చేసినా కూడా దే ఫీల్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే మాకు బెటర్, మాకు మెరుగైనటువంటి సేవలు ఉంటాయి, లేకుంటే వాళ్ళ కుటుంబమే మాకు ముఖ్యమైనటువంటి ఒక ఒక అభిప్రాయం వాడు ఉంది. దాన్ని చేసేదానికి ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు చేయి. ఈరోజు నీకు అధికారం ఉందన్నావు, అంతమంది మంత్రులు ఉన్నారు, ఇంకో 100 మంది మంత్రులు పిలుచుకోబో, ఇంకా 100 ప్రాజెక్టులు కంప్లీట్ చేయి, ఇంటింటికి ఒక 50 లక్షలు కావాలంటే డబ్బులు ఇచ్చుకో, ఇంటింటి బెనిఫిట్ చేస్తానికి చేసుకో, గెలిపించుకో. కానీ హింస అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను చెప్పేది ఏంటంటే ఈ హింస ద్వారా ఎవ్వడు కూడా ఎక్కడ కూడా చరిత్రలో బాగుపడినటువంటి సందర్భాలు లేవు. మీరు హిట్లర్ చూసుకోండి, మీరు సద్దాం హుస్సేన్ చూసుకోండి, మీరు లాడెన్ చూసుకోండి, లేకుంటే మా కడప జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు చూసుకోండి, మా పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవడెవడైతే హింసకు పాల్గొన్నారు, ఎవరైతే హింసలతో రాజకీయాలు చేస్తున్నారు, అందరూ కూడా అట్లే పోయినారు. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ ఎంకరేజ్ చేసే వాళ్ళకు వీళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పదవి కోసం వాళ్ళు లేపేటువంటి చిచ్చు కొన్ని జీవితాల్లో అసలు అది శాశ్వతంగా వాళ్ళు జీవితాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు కల్పించాలి మనకు అట్లా? ఒక మంచి వాతావరణం ఏర్పడింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎక్కడా ఎటువంటి సంఘటన జరగలేదు. స్వేచ్ఛాయుతంగా ప్రతి ఒక్కరు పోయి వాళ్ళ ఓట్లు వేసుకుంటారు, స్వేచ్ఛాయుతంగా ప్రతి ఒక్కరు బతుకుతూ ఉండరు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎవరి మీద కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్య జరగలేదు. మరి అటువంటిది ఈరోజు కూర్చొని ఈ రకంగా దౌర్జన్యం చేసి మనుషులు పోతాంటే విచ్చలవిడిగా పట్టుకొని భయభ్రాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు నా మీద కూడా రేపు జరగచ్చు నాగరాజు గారు. ఇప్పుడు నేనేం చేయగలుగుతా? ఇప్పుడు నేను పోతాను, నేను పోరాటం చేస్తూనే ఉంటా. లోకేష్కి నచ్చడంలే, ఆయన చెప్తున్నాడంట, నిన్న మన కూర్చొని ఎవరితోనో అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు కూడా కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆయన అంటానడున్నా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా ఈ యొక్క జెడ్పీటీసీ అని చెప్పినట్టు వేరే వాళ్ళతో కూర్చొని, అందరితో కూర్చొని నీకొక బూత్ మేయర్టీ రాకుండా ఉంటే నీ భవిష్యత్తుగా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని భయపెట్టి పంపిస్తాడు. ఏం సాధిస్తాడు దీంతో? ఒక చిన్న విషయం, లోకేష్ గారు జెడ్పీటీసీని గెలిచి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు కదా, మళ్ళీ అంతా గట్టిగా ఉన్నారు వాళ్ళు. ఈ విజయాల కోసము మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు బలంగా నిలిచేందుకు నియోజకవర్గానికి ఏమైనా రానున్నారా? ఇంతవరకు ఒక్కసారి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక అఫీషియల్ మెసేజ్, మీరు పులివెందుల్లో ఉన్నటువంటి దాంట్లో కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు, అన్నీ ఉండమన్నారు. ఎస్ అని అంతే వచ్చిన. ఇంతవరకు నేను మామూలుగా యాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ తాడేపల్లిలో ఆయన ఉన్నప్పుడంతా బహుశా ప్రతి మంగళవారం బుధవారం వారానికి 2-3 రోజులు ఆయన ఉంటారు. ఆ 3 రోజులు 2 రోజులు ఖచ్చితంగా నేను ఉంటాను. కానీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేను ఇంతవరకు ఆడికి పోలేదు, ఇంతవరకు అంత ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మాకు అప్పచెప్పినటువంటి ఆ విలేజెస్లో ప్రచారం చేసుకుంటాను. మేము ఉన్నటువంటి మా రొటీన్ కార్యక్రమాలు. ఇప్పుడు మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు రూలింగ్ పార్టీలో చేసేటువంటి తప్పులు ఎత్తి చెప్పేటువంటి బాధ్యత మాది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా కూడా ఆ కూటమి బలాన్ని తట్టుకొని మీ అభ్యర్థిని గెలిపించుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాక లేకపోయినా కూడా ఎవరు వచ్చినా లేకున్నా జగన్మోహన్ రెడ్డి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. 2024లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా. జస్ట్ ఎన్నికల ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి వచ్చారు. ఆయన దగ్గరికి కల్చర్ నేను పోతే నాకు ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారు, రమ్మని చెప్పాను. నేను కూర్చొని మాట్లాడతా. ప్రతి ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల రోజు తిరుగుతారు. మీరు తిరిగితే కన్నా మీరు ప్రజల్లో కనపడితే ఇంకొంత పాజిటివ్నెస్ వస్తుంది. 5% to 10% ఇంకా ఓట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్యూలో అందరు ఉండే టైంలో మార్నింగ్ 7:38 టైంలో స్టార్ట్ చేసుకొని మధ్యాహ్నం వరకు కొంచెం మేజర్ విలేజెస్, మేజర్ టౌన్స్లో అంతా కూడా క్యూలో ఉండే వాళ్ళతో మీరు ఇట్లా కనపడకుండా ఒకసారి అట్లా బూతులు చూసుకుంటూ పోతే బాగుంటుంది అని ఆయనకు సలహా ఇచ్చినప్పుడు, ఏం సతీష్ అది మంచి పద్ధతి కాదు, కన్ఫ్యూషన్ అయిపోతుంది అంతా, నన్ను చూసి కొద్ది జనాలంతా మీద వస్తారు, వై షుడ్ వి క్రియేట్ దట్ కన్ఫ్యూషన్, ఎందుకు ఎన్నికలకు వస్తామంతా అని చెప్పేసి బ్రష్ సెట్ చేసుకొని పొద్దున్నపై ఆయన ఓటేసుకొని వెళ్ళిపోయినాడు. బట్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా, ఎలక్షన్ ఉదయం 7 గంటలకు మొదలైతే ఎలక్షన్ క్లోజ్ అయ్యేంత వరకు ఈవినింగ్ 5 o'clock వరకు నాకు బాగా గుర్తుంది. ఆయన 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఆయన ప్రత్యర్థులుగా పోటీ చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఒక వైపు బూతులు తిరుగుతానంటే నేను ఒక వైపు బూతులు తిరుగుతూనే ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా ప్రోత్సహించారు. నేనే సలహా ఇస్తే కూడా ఎందుకు అటువంటిది లేనిపోని కన్ఫ్యూషన్ అంతా ఊరికే ప్రజల మీద అంత నమ్మకమా? మీకు అర్థం కావడం లేదు నాగరాజు గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడనంత వరకు, ఆయన కలవనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే అభిప్రాయం ఉందండి.
కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత, చాలా దగ్గరగా ఆయన ప్రయాణం చేసిన తర్వాత, ఆయనలో ఉండేటువంటి మంచి గుణాలు, ఎంత మంచి వ్యక్తో అసలు దానికి కంపారిజనే లేదు. నేను చెప్తున్నా కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నేను చేరిన తర్వాత నాకు దగ్గర కజిన్ మా రమేష్ అని చెప్పేసి మా మేనత్త కొడుకు. ఆయన కూడా రాయచోట్లో వచ్చి టికెట్ ఇస్తామని చెప్పినారు. 5 సంవత్సరాలు ఆయన కష్టపడినాడు, టికెట్ రాలే. టికెట్ రాకుండా ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతా అని చెప్పాడు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి రమేష్ రెడ్డి ఇట్లా పార్టీలోకి వస్తారు అంటే మనం ఏం చేయగలుగుతామని అడిగినాడు. మనం ఏం చేయగలుగుతాం రమేష్ రెడ్డికి ఇక్కడికి వస్తే అన్నాడు. అంటే ఏం లేదు, శ్రీకాంత్ రెడ్డి ఉండి, శ్రీకాంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఆయన ఉండి ఈ విభజన జరుగుతుంది, రాయచోటి కాన్స్టిట్యూన్సీ విభజన జరిగినప్పుడు ఒకటి రమేష్ అన్నకి ఇస్తామన్నా, ఒకటి నేను ఉంటానని చెప్పినాడు సార్. ఇట్లా శ్రీకాంత్ రెడ్డి ఇట్లా ఉన్నటువంటి ప్రపోజల్స్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, సతీష్, శ్రీకాంత్ మాటలు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? శ్రీకాంత్ మనతో పాటు కష్టాల్లో సుఖాల్లో ఉన్నాడు కాబట్టి, 20 సంవత్సరాల నుంచి మన వెంటనే ఉన్నాడు కాబట్టి, అతని టికెట్ ఇచ్చేదానికోసము మైనారిటీని కాదని చెప్పి శ్రీకాంత్ రెడ్డికి ఇస్తున్నాము. దాన్ని కాంపెన్సేట్ చేస్తానికి పక్కన ఉన్నటువంటి మదనపల్ల, ఈ పక్కన ఉన్నటువంటి కదిరి, 2 మైనారిటీకి ఇచ్చేసి శ్రీకాంత్ రెడ్డికి నిలబెట్టాను. ఒకవేళ బైఫర్కేషన్ అనేది జరిగితే, ఒకటైతే నేను మైనారిటీకి ఇవ్వాల్సిందే, ఇంకోటి శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వాల్సిందే కదా, కరెక్ట్ కాదు సతీష్ అని చెప్పాడు. నేను మళ్ళీ రమేష్ రెడ్డికి వచ్చి చెప్పిన, ఇట్లా అంటున్నాడు, ఇట్లా కరెక్ట్ కాదంటే, నాకు ఏం కండిషన్ లేదబ్బా, నాకు ఈ తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. 5 సంవత్సరాల పాటు నన్ను కాయ కష్టాలు పడించి 24 గంటలు నేను రోడ్డు మీద తిరిగితే నన్ను ఈరోజు ఈ రకంగా టికెట్ లేకుండా, నిన్న లేక మన వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారు కాబట్టి నేను దాని ప్రతీకారంగా నేను ఇంతలు చేరాలనుకుంటాను. నాకు వితౌట్ ఎనీ గేమ్స్ చేస్తా అంటే పిలుచుకొని చేసి, ప్రతి క్షణం కూడా నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వస్తారంటే చాలా సెలెక్టివ్ చూసింగ్లో, ఫస్ట్ ఆయనకి ఏం కావాలి, మనం ఏం చేస్తాం అని ఆలోచన చేసేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద ఈరోజు బురద జల్లుతారు. ఇదే స్థితి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉండిందనుకో, ఓ 116 మందికి, మా కడప జిల్లాలోనే 116 మందికి ఎమ్మెల్సీలు ప్రామిస్ చేశారు. అడగండి, చేశారు లేదో తెలుగుదేశం పార్టీ నాయకులు అడగండి, చెప్తారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరగా చూసిన తర్వాత నేను చెప్తున్నా, మనసు మాత్రం చాలా మంచి మనసు. ఈరోజు ఆయన చేసేటువంటి విధానాలు కూడా, వీళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్, వీళ్ళకు ఉన్నటువంటి పేపర్లు, ఈరోజు బీటెక్ రవి మాట్లాడినట్టు దాడి చేసి ఆయన కూర్చొని ఆడ 2 పార్టీ వర్గాలు వాళ్ళు ఘర్షణ జరిగిందంట, ఆ ఘర్షణలో జరిగినటువంటి గాయాలు ఇరువురికి జరిగినాయని మాట్లాడుతున్నారు. ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, లేకుంటే జనం నమ్మే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? కానీ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు కూడా ఎస్పీని కలిసి వింతపత్రం ఇచ్చారు. నాన్న చనిపోయినప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను టీడీపీలు ఎలా బెదిరించారో, నిన్నటి రోజు సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా మళ్ళా పోలీసులు అలాగే బెదిరిస్తున్నారు. ఆ రోజు మళ్ళీ ఈరోజు పునరావృతం చేస్తున్నారు. సురేష్ రెడ్డి అంటే స్వతంత్ర అభ్యర్థి ఆయన సురేష్ రెడ్డి అలియాస్ చంటిపై దాడి చేసింది టీడీపీ వారు కాదేమో, వారే ఒక పథకం ప్రకారం దాడి చేసి ఇలాంటి కుట్ర చేశారేమో, వివేకానంద రెడ్డి గారిపై జరిగిన కుట్రని ఇప్పుడు చేస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి. సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి బెదిరింపులు చూసి అలాగే కనిపిస్తున్నాయి. గతం ఒకసారి గుర్తుకొస్తుంది అన్నట్లుగా మీ పైన ఫిర్యాదు చేశారు కదా? మీద ఫిర్యాదు చేయలేదేమా అంటే ఎస్పీని కలిసినప్పుడు చెప్పారు కదా. నా మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయరు కూడా. నేను ఎవరిని బెదిరించేటువంటి మనస్తత్వం లేదు. ఈరోజు సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు కాదు. ఈ రాష్ట్రంలోనే చాలా ప్రజాబలం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తి ఫామ్లో ఉండేటప్పుడు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని నేను. నా బిహేవియర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను బెదిరిస్తాను, భయపడిస్తాను, లేకుండా ఉంటే నేను భయానికి లొంగుతానో లేదో అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో కొత్తగా వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరము, లేకుంటే ఒకరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా క్యారెక్టర్ చాలా సింపుల్. నేను ఎవరికి భయపడను, అట్ ద సేమ్ టైం ఎవరిని బెదిరించను. బట్ ఎవడు బెదిరించినా కూడా నేను చేయాలనుకునేటువంటి కర్తవ్యాన్ని, నేను నమ్ముకునేటువంటి సిద్ధాంతాన్ని, నేను నమ్ముకునేటువంటి పార్టీని చిత్తశుద్ధిగా పనిచేస్తా. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేశా. అన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆ లోకేష్, ఆయన యొక్క అంటే ఇప్పుడు నిజంగా చెప్తాడా, ఎంత ఘోరంగా ఉందంటే లోకేష్ దగ్గర పని చేసేటువంటి దౌర్భాగ్యము మా వాళ్ళకు రావడం నిజంగా
ఆలోచన చేస్తే కూడా తప్పే. సరే ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి, లే, లే, నేను చెప్తున్నా, కించపరచకూడదు అలా. ఎవరి ఇష్టం వినండి, వాళ్ళది. కాదు. ఆయన కూడా ఈరోజు ఒక మంత్రి. లే, ఎవరిష్టము వాళ్ళదన్నా కూడా ఆత్మగౌరవం ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ విషయం సరే, గురించి మీకు ఇష్టం లేదు, మీరు లే, లే. అందరూ మారారని లేదు. మీకు ఇష్టం వినమ్మా, లేదు, మారారు. వై డు యు కాంట్రడిక్ట్? నేను చెప్పేటప్పుడు నువ్వు మళ్ళీ అడుగు ప్రశ్న నేను చెప్తా కదా. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు కాంట్రడిక్ట్ చేయి. నీ క్వశ్చన్ మళ్ళీ నేను ఆన్సర్ చెప్తా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా 90% ఆఫ్ ది లీడర్స్ అంతర్గతంగా మేము తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం. ఇదేమి ఇంత విచ్చలవిడిగా ఉంది, ఇంత పనికిరానిగా ఉంది, ఎట్లా బతుకుతాం ఇదని. కానీ వాళ్ళకు ఉండేటువంటి కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకొక పార్టీలోకి వాళ్ళకి ప్రవేశం ఉండదు. వాళ్ళకి ఆ పక్కనే టికెట్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. యువతలో ఇంకొక క్యాండిడేట్ ఉండొచ్చు. దేనివల్ల లోపల పోవచ్చు. కానీ ఇటీవల కాలంలో నేను విన్నటువంటి ఒక కథ ఏంటంటే, మా జిల్లాకు సంబంధించినటువంటి ఒక చాలా సీనియర్ మోస్ట్ చాలా గొప్ప నాయకుడు ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 3వ ఫ్లోర్లో కిలార్ రాజేష్ అనేటువంటి వ్యక్తిని కలవని పోయినా అంట. ఆ కిలార్ రాజేష్ ఉండి, నువ్వు ఎట్లొస్తావు, ఇట్లా నా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా ఇట్లా రావడం కరెక్ట్ కాదు కదా, ముందు పోండి అని అంట. నాకు తెలుగుదేశం పార్టీలో చాలా మంది అభిమానులు ఉన్నారు, చెప్తాంటారు ఇట్లా జరిగిందన్నా సిగ్గు లేకుండా ఉన్నారు అని చెప్తాంటారు. ఈ రోజు కూడా కొంతమంది నా మీద ఒక పక్క విమర్శించిన తర్వాత ఒక పక్క నాతో కూర్చొని నేను అది చేస్తాను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసుకొని చెప్పి ఏం చేయాలన్నా మాకు ఇట్లా చెప్తాంటారు. మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, చిన్న పనులు ఉంటాయి, తప్పదు మాకు, మేము మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మాట్లాడేది నా గుండె విప్పి మాట్లాడుతున్నాను. నేను అబద్ధాలుగా చెప్పేది. నేను పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే బాగుంటుంది. కిలార్ రాజేష్ అలా అనడం తప్పంటారా? నోటికి చెప్పేది నువ్వు కిలార్ రాజేష్ దగ్గర, ఈ యొక్క లోకేష్ దగ్గర, వీళ్ళ దగ్గర ఊడికలు చేసుకునే దానికంటే ఏమీ లేకుండా గమ్మ ఇంట్లో ఉండడం బెటర్. కానీ ఈరోజు ఉన్నటువంటి అవసరాలు ఎట్లుండే, ఈరోజు రాజకీయ కాంక్షలు ఎట్లుండే, కొంతమందికి పదవుల మీద పిచ్చుండొచ్చు, కొంతమందికి 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి పిచ్చుండొచ్చు. రాక అధికారం వచ్చింది, ఇప్పుడు ఇంత కూర్చొని మనం విభేదించుకుంటే ఎందుకని అడ్జస్ట్ అయిపోయి అవమానం భరిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు మీరే చెప్తాంటారు, పార్థసారథి రెడ్డి గారు ఏం చెప్పారండి ఒక 2 వారాల కిందట, మీరే ఇంటర్వ్యూ చేసినాడు. తర్వాత అనేక సోషల్ మీడియాలో మిగతా వాళ్ళ ఇంటర్వ్యూలు ఏమన్నాడు, గేట్ల దగ్గరికి కూడా రావడం లేదన్నాడు. మళ్ళీ మరుసటి రోజు పోయినాడు, కూర్చొని మా దేవుడు, మా నాయకుడు, మా కథ అంటాడు. ఆయనకున్నటువంటి అవసరాలు ఆయనకుండే. ఇప్పుడు ఆయన అవసరాలు తీసుకుంటానికి ఎవరు కొద్ది వాళ్ళు రోజుకి వస్తాయని మాట్లాడతారు. బట్ అంతర్గతంగా నేను చెప్తాడా, నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరికంటే ఎక్కువ సమయము, ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళతోనే. అంతర్గతంగా ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడుతుంటారు. 100% మంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ప్రెజెంట్ లీడర్షిప్, ఎస్పెషల్లీ లోకేష్ తో. సరే, వారి హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకు ఉండేయండి, మీకు ఎందుకు చెప్పనీలే. ఏం దాంట్లో నీకు వచ్చిన బాధ ఏముంది? అడిగిన మీ ఫ్రెండ్స్ అలా బాధపడుతున్నారు, మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. వాళ్ళ బాధ వాళ్ళు ఉంటారు కదా, మీకెందుకు బాధ? నేను చెప్తాను, నేను చెప్పింది కూడా ఒక 2 నిమిషాలు ఇంటే నీకు వచ్చిన నష్టం ఏముంది? ఉనిలేని వాళ్ళ తరపున నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ దగ్గర క్వశ్చన్ ఉంటాయి. ఓకే. సరే, వారి బాధ వాడుతుంటుంది. ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ర్యాలీ చేశారు, నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు, మీ పైన కేసులు నమోదు చేశారు. ఈరోజు చూస్తే టీడీపీ కార్యకర్త ధనంజయ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం SC/ST కేసులు కూడా నమోదు చేశారు. ఒకవైపు ఫిర్యాదులు, కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి. మూకమ్మడిగా మొత్తం కూటమంతా కూడా ఒక పద్మవ్యూహం పన్నింది. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని విజయ్ తీరాలకు చేరతారా? మళ్ళా విజయ్ తీరం 100% చేరుతామనేటువంటి ఆశాభావం నాకుంది. క్లియర్ గా అక్కడటువంటి క్యాడర్లకు అందరికీ ఒకటే మెసేజ్ ఇచ్చినాం. గెలిచినా ఓడిచినా మీకు వచ్చిన నష్టమే లేదు, గెలిచినా కూడా మీకు వచ్చే నష్టమే లేదు. ఓడితే పోయింది, కాదు గెలిచి ఇదేందో అద్భుతం సాధించినాము అని చెప్పుకునేది. ఏం గెలిచినా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారు గెలిస్తే పులివెందల్లో గెలిచామని గొప్పగా చెప్పుకుంటారు. చెప్పేది నువ్వు అరాచకాలు చేసుకొని ఇంకోటి చేసుకొని ఏమైనా గెలుచుకున్నా కూడా దానివల్ల ఏదైనా వస్తుంది అనుకుంటే అది వాళ్ళ అవివేకం. నేను చెప్పేది ఒక ఎన్నికలు గెలిచేది కాదు, ప్రజల మనసు గెలుచుకోవాలి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఏదైనా లీడర్ అయిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీ చేసుకొని, ఏదో ఒకటి 10 మంది ప్రజలు చేసుకొని నిస్వార్థంగా హ్యాపీగా కూర్చోవాలి. ఎక్కడికి పోయినా కూడా నా వరకు నేను ఒక రాజకీయ నాయకునిగా నీ లక్ష్యం ఏంటంటే, నేను చచ్చిపోయేంత వరకు ఎవడైనా నా గురించి నా పేరు ప్రస్తావనకు వస్తే పలానా ఆయన మంచి వ్యక్తి, పలానా ఆయన అంత పద్ధతి కలిగినటువంటి వ్యక్తి, ఇంతకంటే నేను ఎక్కువ ఆశించడంలే. నాకేదో పదవులు కావాలా, ఇంకోటి ఏమన్నా వస్తే ఓకే, ఇది వస్తే కానీ యాక్సెప్ట్ చేద్దాం. లేకుంటే
దానికోసం అని చెప్పి నా మంచితనాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికోసం అని చెప్పి నా హుందాతనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికోసం అని ఏదంటే అది పనికిరాని పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేసినంత కాలం కూడా నేను ఎప్పుడు 24 ఏదో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి చేయాలని నేను అనుకోలే, లేకుంటే దౌర్జన్యం చేయాలని అనుకోలే. ఐ హ్యావ్ ఎ ప్లేస్. ఈ రోజు కూడా మీరు పోయి పులివెందులు ఎంక్వైరీ చేయి, నా స్థానం ఏందో మీరు ఎంక్వైరీ చేయండి. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ పొజిషన్ ఐ హ్యావ్. నేను ఈరోజు సంతృప్తిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీలో నేను రాజకీయం చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఫీల్ ఇన్ మై హార్ట్. రాత్రి నిద్రపోతే ఎప్పుడు కూడా నేను మంచి చేసిన, నేను చేయగలిగినంత చేసిన సాటిస్ఫాక్షన్ నాకుంది. అది చాలు నాకు. నాకే ఈ పదవులు ఏమన్నా పెద్ద ఏమన్నా కిరీటమా లేకపోతే ఏమన్నా పోతాయా? పదవుల కోసము ఇంకో దానికోసము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో చిచ్చు పెట్టడము, లేనిపోని పనికిరాని పనులు చేయడం కరెక్ట్ కాదు. ఇదొకటి నేను చెప్తున్నాను కదపా. ఎటువంటి పరిస్థితులు మేము గెలుస్తాము, ఎటువంటి పరిస్థితులు మేము గెలుస్తామని నమ్మకం. లోకేష్ గారు ఈ జెడ్పీటీసీని పులివెందల రూరల్ మండల జెడ్పీటీసీని గెలిచి తండ్రి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారు. ఉన్న స్థానాన్ని నిలబెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి మేము గిఫ్ట్ ఇచ్చేంత స్థాయి మాకు లేదు. మేము గిఫ్ట్ అనేది కాదు, నార్మల్గా మా యొక్క పోరాటం మేము చేస్తాం. మా పార్టీ గెలవాలి, ఎందుకంటే గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉండేది కాబట్టి ఆ పటిష్టం మళ్ళీ ఉంది, వాళ్ళకి ఆ పట్టు ఆ ప్రాంతంలో ఉందని చెప్పి నిరూపణ చేయాలి కాబట్టి మేము మా పోటీ మేము చేస్తున్నాం. ఓకే, చూద్దాం, పోటీ చేయండి. మరి ఈ బలాల మీద ఎవరి బలం ఎంత అనేది 14వ తారీఖు తెలిసిపోతుంది. అంతవరకు చూద్దాం. సతీష్ రెడ్డి గారు, నాగరాజు గారు, నాకు ఒక చిన్న సలహా. ఎప్పుడు కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అనేటప్పుడు మీరు క్వశ్చన్స్ అవన్నీ వేసేటప్పుడు ఎవడైనా ఎక్కడైనా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే వీడు వాడు అనకుండా ఇది తప్పు నువ్వు చేసేదనే వార్నింగ్ ఇచ్చేటువంటి స్థాయిలో మనం ఉండాలి. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పిన అజెండా అని కాదు, నీ మనస్సాక్షి. నేను చెప్పేది నేను కొలబద్ద కాదు, లేకుంటే నేను చెప్పిన అజెండా అని కాదు, లేకుంటే XYZ చెప్పిన అజెండా కాదు. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించండి. ఎవరైనా నిజంగా తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసేవాడిని నిలదీయండి. ఎంత రోడైనా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగట్టండి. బట్ ఏ క్వశ్చన్ కూడా అనవసరమైనటువంటి ఇప్పుడు తప్పు చేయని మీద క్వశ్చన్స్ చేయడం అనేది మిమ్మల్ని నిందించలేదు. ఎవరి బలం ఏంటనేది ఆ రోజు తెలుస్తుంది. కాదు, నిందించినా నేను చెప్పుకోగలిగినటువంటి ధైర్యం నాకుంది, చెప్పుకునేటువంటి గుణం నాకుంది. అప్రజాస్వామ్యమా అది నా కోరిక అదొక్కటే. ఎవడైతే తప్పు చేస్తాడో తప్పును మీరు తీవ్రంగా ఖండించండి. మీకు ఒక ఎప్పుడు కూడా తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసేటువంటి విషయం వల్ల ఈ రోజు ఈ సమాజం దెబ్బతింటుంది, ఈ ప్రాంతం దెబ్బతింటుంది అని గట్టిగా నిలదీయండి. నిజాలకు దూరంగా నిజాలకు దగ్గరగా ఉండడమే మా ఛానల్ యొక్క లక్ష్యం. నేను అట్లా చెప్పడం లేదు, నిజాలకు దూరం అని చెప్పడం లేదు. కానీ మీరు వేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ నిజాయితీ పనులకు వేయాల్సినటువంటి క్వశ్చన్స్ మీరు వేయడం లేదు. ఎవడైతే తప్పుడు చేస్తారో తప్పుడు వాళ్ళు మీరు నిలదీయండి. నేను కాదని చెప్పడం లేదు. నేను కూడా తప్పు చేస్తా, తప్పు నిలదీయండి, నా వివరం తీసుకోండి. కానీ ఏదో దారిలో పోయేవాడు మాట్లాడే రిఫ్రాక్ట్ మాటలు ఉంటాయి కదా, ఏంటంటే కూర్చొని వాడు చేసే ఆరోపణలు నీ మనసుకు నువ్వు దాన్ని సాటిస్ఫై అయితే నన్ను అడుగు. ఎవడో ఒకటి ఇప్పుడు ఒక XYZ నీ మీద ఆరోపణ చేస్తాడు, నీ మనసు సాటిస్ఫై అయ్యి అతను చెప్పింది కరెక్ట్ క్వశ్చన్ అడగాలని అడుగు, నేను అలా ఆన్సర్. కానీ నీ మనసుకు సాటిస్ఫై కాకుండా అవతలోడు చేసింది తప్పు అని తెలిసినా కూడా నేను ఎవరు తప్పు పడలే. బీటెక్ రవి ఇలా అంటున్నారు, ఓటమికి భయపడి బీటెక్ రవి నేను అదే నాగరాజు గారు మీకు చెప్తున్నా, బీటెక్ రవి గారు అంటున్నారు అనేటువంటి విషయాన్ని మీ మనసుకు మీరు క్వశ్చన్ వేసుకోండి. బీటెక్ రవి యొక్క క్వశ్చన్ సమంజసమైంది నా మనసుతో కాదు, అక్కడ జరుగుతున్న పరిస్థితి గురించి నేను చెప్పేది. ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ యూ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ ద ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఆ కథ అయిపోయింది, దాని కార్యకాలం అయిపోయింది, మనం ఇద్దరం మాట్లాడుతున్నాం. బీటెక్ రవి గారు ఆరోపణ చేశారు. ఆరోపణ చేసిన తర్వాత ఆ ఆరోపణ నిజమైతే నన్ను క్వశ్చన్ చేయి, నిజం కాదని నీ మనస్సాక్షి తెలిసి నన్ను క్వశ్చన్ చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది? నీ మనస్సాక్షికి నచ్చితే నువ్వు ఏయి, వాళ్ళు మీరే అరాచకం చేస్తారంట కదా, మీరే అన్యాయం చేస్తారంట కదా, మీరే కొట్టారంట కదా, నీ మనస్సాక్షి నిజమైతే చెయ్యి.
ఓకే, మరి చూద్దాం మరి ఆ అరాచకవాదులు ఎవరు అనేది కూడా 14 వరకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం గెలుస్తుందా, అప్రజాస్వామ్యం గెలుస్తుందా, ప్రజాస్వామ్యం బద్ధంగా ఎవరు పోరాటం చేస్తున్నారు, అప్రజాస్వామ్య బద్ధంగా ఎవరు పోతున్నారు అనేది తెలుసుకొని 2010 మనకు ఈ ఆగస్టు 14న తెలుస్తుంది. అంతవరకు సెలవు తీసుకుంటాం సతీష్ రెడ్డి గారు. అంతవరకు దాడులు, పులివెందుల్లో దాడులు ఏం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరగాలని, శాంతియుతంగా ఎన్నిక జరగాలని, ప్రజాస్వామ్యబద్ధంగానే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్కి వచ్చిన. ఓకే, దేనికంటే హైకోర్టులో ఒక పిటిషన్ వేయాలని. దేనికోసం పిటిషన్ వేయాలనుకుంటున్నా అంటే అక్కడేటువంటి పరిస్థితులు, నాకు సంబంధం, నాతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఫోన్ చేసి నీ మీద ఎటువంటి పరిస్థితులు కూడా దాడులు జరగాలని చెప్పి లోకేష్ గారి దగ్గర నుంచి ఆజ్ఞలు వస్తూ ఉన్నాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండబ్బా అని చెప్పి నాకు ఫోన్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత నా దగ్గర 100 గన్మెన్లు పెట్టుకునేటువంటి స్థితి నాకు లేదు. ఆ తర్వాత లోకేష్ భయపడిస్తున్నాడు అని చెప్పి భయపడి దాక్కునేటువంటి గుణము నాకు లేదు. నేను ఎటువంటి పరిస్థితిలో నా పార్టీకి ప్రచారం పోవాలా, నిజంగా లోకేష్ తప్పు చేసినా, ప్రభుత్వం తప్పు చేసినా కూడా నా ధోరణి, నా పార్టీ కోసం నేను పార్టీ జనరల్ సెక్రటరీని మాట్లాడే మాటలు మాట్లాడతా, మా పార్టీ లీడర్లు మా పార్టీ నాయకులు కానీ చులకనగా మాట్లాడితే అదే చులకనగా మాట్లాడతా. అట్లని చెప్పి ఈరోజు నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి నాకు తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇచ్చిన తర్వాత నేను హైకోర్టుకు ఒక పిటిషన్ వేయాలనుకున్నా. మీరు నాకు ప్రొటెక్షన్ కంటే కూడా నా మీద భవిష్యత్తులో దాడి జరిగేట్టు దానికి పరిస్థితులు ఉన్నాయని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ యొక్క దానికి కారణము ప్రధానంగా లోకేష్ కూర్చొని ఆయనను నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఆయనకు నచ్చడం లేదు కాబట్టి ఆయన నీకు అవమానం చేయాలని కొంతమంది అంటారు, అంతమంది మిచ్చాలని చెప్పి కొంతమంది అంటారు. ఏం జరిగినా కూడా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. కాబట్టి నేను ఈరోజు పిటిషన్ మా అడ్వకేట్ దగ్గరికి పోయి ఏమన్నానంటే, భవిష్యత్తులో నాకు ఏమి జరిగినా, నాకు ఈ లోకేష్ రెచ్చగొట్టేటువంటి విధానం వల్ల నాకు ప్రాణానికి కానీ నాకు దాని హాని ఉంది, దీన్ని మీరు సుమోటోగా తీసుకొని భవిష్యత్తులో నాకు ఏమి జరిగినా కూడా లోకేష్ ప్రధాన కుట్రదారునిగా మీరు కూర్చొని సిబిఐ ద్వారానే నా మీద ఏమైనా దాడి జరుగుతాయి. ఒకవేళ నేను లేననుకో, నేను లేకున్నా కూడా సిబిఐ ద్వారానే నాకేం జరిగినా కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల, లోకల్గా ఉన్నటువంటి పోలీసులు లేవని చెప్పి ఇప్పుడు అడ్వకేట్ కూర్చొని డ్రాఫ్ట్ చేయమని చెప్పిన. దట్ డ్రాఫ్ట్ ఇన్ ద థింగ్, ఆ రిప్రజెంటేషన్ ఎట్ట చేయాలా, కోర్టు ఎట్ట పోవాలని జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు పొద్దునే మళ్ళీ నేను ప్రచారానికి రావాలా, నేను ప్రచారానికి రాకుండా ఆగేటువంటి సమస్య ఉండదు. ఒకవేళ వీళ్ళు చేస్తారనుకో, నాకు ఉండేటువంటి రక్షణ ఈ భారత రాజ్యాంగం ఒకటే. ఈ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛనే నాకున్నటువంటి ఆయుధం, నాకున్నటువంటి ఆధారం. దాని ద్వారానే నేను ఏం చేయాలో నేను చేసుకుంటా. ఎందుకంటే లోకేష్ చెప్పినాడనో, లోకేష్కి నచ్చలేదనో నేను ఇంట్లో కూర్చోను. లోకేష్కి నచ్చలేదని చెప్పి నేను భయపడి ప్రచారానికి రాకుండా మానుకోను. అట్లని చెప్పి వాళ్ళు దాడి చేస్తే నన్ను కాపాడాల్సింది ఎవరు? ఈ భారత ప్రభుత్వం, ఈ భారత రాజ్యాంగం నన్ను కాపాడాల. కానీ ఇక్కడ ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు కూర్చొని హస్తగతం చేసుకొని పవర్ అంతా చేస్తారో ఆ వ్యక్తికే ఆ మీద దాడి చేయాలన్నట్టుంది. చేసుకోమని చెప్పు, చేసుకుంటే హీ హాస్ టు క్వశ్చన్. రేపు అదే నా యొక్క ప్రధానమైనటువంటి ఈరోజు అడ్వకేట్ దగ్గరికి పోయినప్పుడు నేను చెప్పింది ఏంటంటే డ్రాప్ చేయమని అంటే, నాకు ఏమి జరిగినా కూడా వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పండి. ఇన్ కేసు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినారనుకోండి, నాకు ఏమి జరిగినా కూడా ఫస్ట్ థింగ్ లోకేష్ ద్వారానే నాకు ముప్పు ఉంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం నాకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో నాతో గతంలో ఉన్నటువంటి అనుభవంతో ఉన్నటువంటి లీడర్లంతా నాకు ఫోన్ చేసి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలా, నీ మీద దాడి జరిగేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. నా మీద ఏం జరిగినా కూడా ఇది లోకేష్ ప్రేరేపించినటువంటి దౌర్జన్యం అవుతుంది. ఏం జరిగినా కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ప్రధాన కుట్రదారునిగా ఎవరు జరిగినా ఆయన పెట్టి సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ అది ఆయన సంబంధం లేకుంటే వెల్ అండ్ గుడ్, బట్ సిబిఐ ద్వారానే ఎన్నిక జరగాల. నా మీద ఏమైనా దాడి జరిగితే సిబిఐ ద్వారా విచారణ జరగాల అండ్ లోకేష్ ప్రధాన కుట్రదారునిగా ఉండాలని చెప్పేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ పిటిషన్. అలాంటి చర్యలు ఏమి జరగకూడదు అనుకుంటాము. భవిష్యత్తులో కూడా సతీష్ రెడ్డి గారు బాగుండాలి, మీ వాయిస్ ప్రజాస్వామ్యంగా వినిపించాలి, ఖచ్చితంగా మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అలాంటివన్నీ ఏం జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. పులివెందల జెడ్పీటీసీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలని కూడా కోరుకుంటున్నాను. కొంత దాడులకు, కొంత శాంతియుత వాతావరణంలో జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. సతీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. జుమ్కల్లో మాకు అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.